బ్రేకింగ్ న్యూస్. కేరళలోని త్రిశూర్ జిల్లా అన్నమనడ మహాదేవాలయంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటి ఏనుగు పైకి ఎక్కేందుకు ఆలయ పూజారి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అది తన తొండంతో పట్టుకొని విసిరేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తున్నాం. కేరళలోని త్రిశూర్ జిల్లా అన్నమనడ మహాదేవ ఆలయంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటి ఏనుగు పైకి ఎక్కేందుకు ఆలయ పూజారి ప్రయత్నిస్తున్నారు. అయితే కింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏనుగు చూడండి ఎంత తొండంతో ఒక్కసారిగా మొత్తం ఆ వ్యక్తిని మొత్తం తలకిందులుగా చేసి బయటకు విసిరేసింది. ఒక్కసారిగా తన తొండంతో పట్టుకొని బయటకు విసిరేసింది ఏనుగు. ఈ ఘటనలో పూజారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మనం చూడొచ్చు, ఒక వ్యక్తి ఎక్కుతున్నాడు, ఒక పూజారి ఆ ఏనుగు పైకి ఎక్కువే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కింద ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక్కసారిగా ఏనుగు దాడికి ప్రయత్నించింది, దాడి చేసింది. కింద ఉన్నటువంటి వ్యక్తుల పైన ఒక్కసారిగా తన తొండంతో ఆ వ్యక్తిని ఇటు లాగేసి తొండంతో మొత్తం తలకిందులుగా అయిపోయాడు ఆ వ్యక్తి. ఆ తొండంతో దూరంగా విసిరి కొట్టింది ఆ ఏనుగు. ఈ ఏనుగు దాడిలో చాలా తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తి. వెంటనే ఆ పూజారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అప్పటిదాకా చాలా సైలెంట్గా ఉంది ఏనుగు, అంటే చాలా సెటిల్డ్గా మనకు కనిపిస్తోంది. మామూలుగా అయితే కొంత ఆగ్రహంతో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలకు దిగుతాయి జంతువులు. కానీ మనం చూస్తున్నాం విజువల్స్లో అక్కడ చాలా కామ్గానే ఉంది, చాలా సెటిల్డ్గా ఉంది ఏనుగు. మరి ఒక్కసారి ఎందుకు ఆ ఏనుగు అటువంటి బీభత్సం సృష్టించింది అనేది అర్థం కాని పరిస్థితి మనం చూడొచ్చు. సో ఆ ఆలయ ప్రాంగణంలో అక్కడ ఆ ఏనుగును అంతా అలంకరించారు, మెడలో దండలు వేశారు. దానికి చేయాల్సినటువంటి అంటే ఒక ఊరేగింపు కార్యక్రమంలో ఏ రకంగానైతే ఆ ఏనుగును ముస్తాబు చేశారో సో అంతా అక్కడ రెడీ చేశారు. సో ఒక పూజారి తన ఏనుగు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది తనకు సహాయంగా అక్కడ ఉన్నారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా ఏనుగు పక్కన ఉన్నటువంటి వేరే వ్యక్తి పైన, వేరే పూజారి పైన అటాక్ చేసింది. నిలబడ్డటువంటి ఏనుగు ఒక్కసారిగా తన తొండంతో మనం చూస్తున్నాం, తొండంతో ఒక్కసారిగా తన కాళ్ళు పట్టుకొని లాగేసి మొత్తం ఆ పూజారిని తల్లకిందులు చేసి దూరంగా విసిరేసింది. ఒక్కసారిగా భక్తులు ఆందోళనకు గురయ్యారు, ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అప్పటిదాకా చాలా కామ్గా సెటిల్డ్గా ఉన్నటువంటి ఏనుగు ఒక్కసారి ఈ పని ఎందుకు చేసిందన్నటువంటి ఒక భయాందోళన అందరిలో కూడా కనిపించింది. అయితే ఇక్కడ దూరంగా విసిరేయబడడంతో ఆ పూజారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పూజారిని ఆసుపత్రికి తరలించారు.